తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పలుమార్లు జైలు పాలైన రేవంత్ రెడ్డి మిగతా వారిని సైతం జైలుకు పంపాలనే రాక్షసంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ బాజాప్తా తన నియోజకవర్గంలో సొంత ఇంటిలో ఉంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం పాలవుతున్న తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రోజుకో డ్రామా ఆడుతుందని విమర్శించారు. ఢిల్లీ ధర్నాతో బీసీలపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటితో తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గం ప్రజలంతా కర్రు కాల్చి వాత పెట్టాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.